జై గురుదత్త శ్రీ గురుదత్త. కృతయుగం ధ్యానానికి, త్రేతాయుగం క్రతువులకు, ద్వాపరయుగం అర్చనకు, కలియుగం సంకీర్తనకు ప్రాధాన్యత సంతరించుకున్నది. ప్రజల్లో దైవచింతన, భగవదానురాగం ఏర్పడడానికి ఎంతోమంది మహానుభావులు ఈ వేదభూమిపై పుట్టి జనులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దారు. అటువంటి మహానుభావులు తాళ్లపాక అన్నమాచారులు ఒకరు. వీరు వారి సంకీర్తనామృతంతో జనులను భక్తి పారవస్యంలో ముంచెత్తారు. భౌతికమైన భోగభాగ్యాలను వదిలి తన జీవితాన్ని శ్రీ వెంకటనాథుడికి అంకితం చేసిన కాడన జన్ముడు, పదకవితా పితామహుడు, సంకీర్తనాచార్యులు అన్నమయ్య. అన్నమాచారులు దక్షిణాపదంలో భజన సంప్రదాయానికి, పదకవితా శైలికి ఆద్యులు. గొప్ప వైష్ణవ భక్తులు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని, అహోబిలం నరసింహస్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32,000 పైగా కీర్తనలను రచించారు. అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలు భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసుకుని ఉంటాయి. కన్నడ వాగ్గేయకారులు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణు ఖడ్గమైన నందకం మంచెతో అన్నమయ్య జన్మించారని శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో నేటికీ నమ్మకం అనేది ఉన్నది. ప్రధాన మందిరంలో గంట అవతారమని కూడా చాలామంది విశ్వసిస్తారు. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు. సమసమాజ నిర్మాణం కోసం సంఘ సంస్కరణ భావాలతో సాంఘిక ప్రయోజనాన్ని ఆశించిన అన్నమయ్య తన ఆస్తినంతా వెంకటనాథుడుకు దానం చేశారు. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే అన్న సత్యాన్ని అందరికీ తెలియజేసి, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరిభూమి ఒకటే అన్న సమతావాదాన్ని శాశ్వతంగా చరిత్రపటంలో లిఖించిన ఈ దివ్య సామ్యవాద సిద్ధాంతకర్త అన్నమయ్య అందరికీ ముక్తి మార్గం చూపారు. అన్నమయ్య కాలధర్మం చెందడానికి కొద్ది గడియల ముందు కుమారుడైన పెద్ద తిరుమలయ్యను పిలిచి, నేటితో నా సంకీర్తనా యజ్ఞం పూర్తయింది. ఇక నీవు ఆ శ్రీనివాసునికి రోజుకొక సంకీర్తన చెప్పున సమర్పించు, ఇది నీ బాధ్యత అని చేతిలోని తంబూరా చిరుతలను కుమారులకు అందచేశారు అన్నమయ్య. శ్రీ దుందుభినామ సంవత్సరం పాల్గొన బహుళ ద్వాదశి 1503 సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీ, అంటే సరిగ్గా ఇదే తేదీన వారి కుమారుని తల నిమురుతూ గంభీరంగా నడుస్తూ తిరుమలేశుని తేజోమూర్తులు కలిసిపోయారు అన్నమయ్య. అలా అన్నమయ్య జీవితం స్వామి సేవలు ధన్యమైంది. వేదాదుల నుండి ఆగమాల వరకు విస్తరించిన భక్తి సామ్రాజ్యానికి పదకవితా పితామహుడు అన్నమాచార్యుల వారి కీర్తనలే నిలయాలు. శ్రీ వెంకటాచలపతి కీర్తనలతో జీవితాన్ని ధన్యం చేసుకున్న పుణ్యచరితుడు అన్నమయ్య. అటువంటి మహనీయుణ్ణి మనం స్మరించుకోవడం, వారి సంకీర్తనలు పాడుకోవటం మన పూర్వజన్మ సుకృతం. ఏ రామాలయాన్ని సందర్శించుకున్న అయోధ్యానాథుడిపై అద్భుతమైన కీర్తనలను రచించేవారు. ఆ పరంపరలో మన పదకవితా పితామహులు తన పారమార్థిక ప్రయాణంలో భాగంగా ఒకసారి చిత్తూరు జిల్లాలోని వావిలిపాటి గ్రామ రామాలయాన్ని సందర్శించుకున్నారు. ఆ సమయంలో ఆలపించిన రమ్యమైన సంకీర్తనే రాజీవనేత్రాయ రాఘవాయ నమో సౌజన్య నిలయాయ జానకీశాయ రాజీవనేత్రాయ రాఘవాయ నమో సౌజన్య నిలయాయ జానకీశాయ దశరథతనూజాయ తాటకదమనాయ కుశిక సంభవయ యజ్ఞగోపనాయ పశుపతి మహాధనుర్భంజనాయ నమో పశుపతి మహాధనుర్భంజనాయ నమో
विशद भार्गव राम विजयकरणाय राजीवनेत्राय राघवाय नमो सौजन्यनिलयाय जानकीशाय भरितधर्माय शूर्पणखाङ्गहरणाय करदूषणादि रिपुकण्डनाय धरणिसम्भव सैन्य दक्षकाय नमो धरणिसम्भव सैन्य दक्षकाय नमो निरुपमहावारिधि बन्धनाय राजीवनेत्राय राघवाय नमो सौजन्यनिलयाय जानकीशाय हत रावणाय संयमिनाधवरदाय अतुलित अयोध्यापुराधिपाय हितकर श्रीवेङ्कटेश्वराय नमो हितकर श्रीवेङ्कटेश्वराय नमो विततवाविलिपाटि वीररामाय राजीवनेत्राय राघवाय नमो सौजन्यनिलयाय जानकीशाय. చూసారుగా మన పదకవిత పితామహులు అన్నమాచార్యులు వారి యొక్క సంకీర్తన. ఆయన మొదలుపెట్టడమే సంకీర్తనలో రాజీవనేత్రాయ రాఘవాయ నమో సౌజన్యనిలయాయ జానకీశాయ అన్నారు. ఎందుకు నేత్రాల గురించే ఆయన మాట అన్నారంటే, ఒక్కసారి ఆయన తాదాత్మ్యం పొంది సీతారాముల కళ్యాణ ఘట్టానికి వెళ్ళిపోయారు. ఆ కళ్యాణ ఘట్టంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుల యొక్క నేత్రాల గురించి ఆయన ఒక్కసారి ఆలోచించారు. ఏమిటయ్యా అది అంటే, సీతారాముల కళ్యాణ మహోత్సవ వేళ అది. ఆ వేడుకను కనులారా వీక్షిద్దామని బ్రహ్మ, మహేశ్వరుడు, దేవేంద్రుడు తదితరులు బ్రాహ్మణ రూపాలను ధరించి భూమిపైకి వచ్చారట. ఆ సమయంలో సర్వజ్ఞుడైన శ్రీరామచంద్రుడు ఆ దేవతలను గుర్తించి మనస్సులోనే అంజలి ఘటించారట. ఆ సమయంలో ఆ ప్రభువు సౌజన్యానికి దేవతలు అమితానందాన్ని అనుభవించారట. ఈ సన్నివేశాన్ని భక్త తులసీదాసు తన మనోనేత్రంతో దర్శించుకుంటూ ఎంత మురిసిపోయారో తులసీదాసు మహానుభావుడు. రామచంద్ర ముఖచంద్ర చెవిలోచన చారు చకోర్ కరతపాన సాదర సకల ప్రేమ ప్రమోదనతోర్ అని ఎంతో చక్కగా హిందీలో ఆయన వ్రాయగలిగారు. అంటే తులసీదాసు గారు చెప్తున్నారు, ఆ వేల్పులందరి నేత్ర చకోరాలు శ్రీరామచంద్ర ముఖచంద్ర కాంతిని అత్యంతానురాగంతో పానం చేస్తున్నప్పుడు ప్రేమానందాలు వెల్లివిరిశాయని పులకించిపోయాడు తులసీదాసు. అలాగే మన పదకవితా పితామహులు అన్నమాచార్యుల వారు కూడా ఆ రఘురాముడి నేత్రాలను చూసి అలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పద్మాలతో పోలుస్తూ సంకీర్తనకు శ్రీకారం చుట్టారు. ఆ సౌజన్య నిలయుడైన జానకీనాథుడి ఎదుట తన భక్తి ప్రపత్తులను చాటుకుంటూ రాజీవనేత్రాయ రాఘవాయ నమో సౌజన్య నిలయాయ జానకీశాయ రాజీవనేత్రాయ రాఘవాయ నమో
సౌజన్య నిలయాయ జానకీశాయ అన్నారు మన పదకవితా పితామహులు అన్నమాచార్యులు వారు. రాజీవము అంటే పద్మం. శ్రీరాముడు సుందరుడే కాదు సహృదయుడు కూడా అని అన్నమాచార్యులు వారు ఇక్కడ చెప్పకనే చెబుతున్నారు. నిజానికి అందానికి తగినట్లుగా అంతరంగం కూడా ఆకర్షణీయంగా ఉంటుందని, అది పసిడికి పరిమళం అబ్బినట్లు శోభిస్తోందని ఇక్కడ అన్నమాచార్యుల వారు శ్రీరామచంద్రుడి గురించి చెప్పారు. రామాయణాన్ని రచించాలని సంకల్పించక మునుపు వాల్మీకి నారద మహర్షిని కలిశారట. కలిసి ఒక మాట అడిగారట. స్వామి, గుణవంతుడు, శక్తివంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవంతుడు, దృఢవంతుడు, దృఢవ్రతుడు, సదాచార సంయుక్తుడు, సమస్త ప్రాణికోటికి హితకరుడు, విద్వాంసుడు, సామర్థ్యశాలి, సౌందర్యవంతుడు, ఆత్మవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, ప్రకాశవంతుడు, అసూయ లేనివాడు, యుద్ధంలో దేవతలను కూడా నిలువరించగలిగేవాడు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి. ఆ దివ్య పురుషుడి చరిత్రను కావ్యంగా రచించి నేను ధన్యుణ్ణవుతాను అన్నారట. అప్పుడు నారద మహర్షి అన్నారట, ఇక్ష్వాకు వంశంలో జన్మించి రామచంద్రుడికి నీవడిగిన 16 గుణాలు ఉన్నాయి అని గుర్తు చేశారట. 24,000 శ్లోకాల రామాయణ కథను సంక్షిప్తంగా 100 శ్లోకాలకు మించకుండా వాల్మీకి సంక్షేప రామాయణంగా ఆయన నారద మహర్షి చెప్పారట. ఆ తర్వాత ఆ మహాకవి ఆ 100 శ్లోకాల రమ్యమైన గాథను 24,000 శ్లోకాలుగా విస్తరింపచేశారు. అయితే అంతటి రామకథను ఇక్కడ అన్నమయ్య 3 చరణాల్లోనే ప్రస్ఫుటంగా ఎంత చక్కగా చెప్పారు. దశరథతనూజాయ తాటకదమనాయ కుశిక సంభవయజ్ఞ గోపనాయ పశుపతి మహాధనుర్భంజనాయ నమో పశుపతి మహాధనుర్భంజనాయ నమో విశద భార్గవ రామ విజయకరణాయ రాజీవనేత్రాయ రాఘవాయ నమో సౌజన్య నిలయాయ జానకీశాయ అన్న చరణంతో ఆరంభించారు. కుశిక అంటే కౌశికుడు, విశ్వామిత్రుడు అని అర్థం కూడా ఉంది. దశరథ తనయుడై తాటకి అనే రాక్షసుని సంహరించి కౌశికుడు తలపెట్టిన యజ్ఞానికి రక్షకుడై ఆ వరుసలో పశుపతి అయిన పరమేశ్వరుడు ధనస్సును విరిచి పరశురాముడి అహంకారాన్ని అణిచి తన విజయ పరంపరను వీరరాఘవుడు కొనసాగించాడని వెంకటేశ్వరుడు భక్తాగ్రేసుడు అయినటువంటి మన పదకవితా పితామహులు విశేషంగా ఇక్కడ ఈ సంకీర్తనలో చెప్పుకుంటూ వచ్చారు. పట్టాభిషేకాన్ని త్యజించడం దగ్గర నుంచి ప్రియసతి విడనాడటం వరకు ఆ శ్రీరాముడు చెయ్యని త్యాగమే లేదు. భోగాల మధ్య పుట్టిన బాధల్నే ఎక్కువ అనుభవించారు మహానుభావుడు శ్రీరామచంద్రుడు. ఇలా ధర్మ పరిరక్షణలో భాగంగా శూర్పణఖను శిక్షించి ఆమె సోదరులు కరదూషణాది రాక్షసులను సంహరించి వానర సైన్యాన్ని తన దక్షతతో ముందుకు నడిపి సముద్రంపై నిరుపమానమైన సేతువును నిర్మించి మహత్కార్యాలకు మూలపురుషుడయ్యారు శ్రీరామచంద్రుడు. ఆ సాహస సన్నివేశాలన్నిటినీ శ్రీనివాసుడు భక్తశిఖామణి అయినటువంటి మన పదకవితా పితామహులు అన్నమాచార్యుల వారు తన పదాల దర్పణాలతో ప్రతిబింబింపజేస్తూ చింత చక్కగా రాశారు. భరిత ధర్మాయ శూర్పణఖాంగహరణాయ కరదూషణాది రిపుకండనాయ తరణి సంభవ సైన్య దక్షకాయ నమో తరణి సంభవ సైన్య
దక్షకాయ నమో నిరుపమహావారిధి బంధనాయ రాజీవనేత్రాయ రాఘవాయ నమో సౌజన్యనిలయాయ జానకీశాయ అన్నారు మన పదకవితా పితామహులు అన్నమాచార్యులు వారు. తరణి అంటే సముద్రం. ఇంతటి సాహసాలు చేసిన ఆ శ్రీరామచంద్రుడు తన ప్రతాపాన్ని తెలుసుకోవడానికి రావణాసుడు పంపిన సుఖసారణులనే గూఢచారులను కూడా క్షమించి వదిలేశారట. చివరకు ఇప్పటికి రావణుడి బుద్ధి మారినా నేను మన్నించి వదిలేస్తానన్నారట ఆ శ్రీరామచంద్రులు వారు. ఆ విషయాన్ని ఎంత చక్కగా సంకీర్తనలో పొందుపరిచారు అన్నమాచార్యులు. దశకంఠుడి చరిత్ర దశరథనందనుడి చేతిలో ముగిసిందని ఎంత చక్కగా వినుతించారు. ఆ అంతిమ ఘట్టాన్ని అక్షరబద్ధం చేస్తూ అన్నమాచార్యుల వారు ఎంత చక్కగా చెప్పారు. హత రావణాయ సంయమినాధవరదాయ అతులిత అయోధ్యాపురాధిపాయ హితకర శ్రీ వెంకటేశ్వరాయ నమో హితకర శ్రీ వెంకటేశ్వరాయ నమో వితత వావిలిపాటి వీరరామాయ రాజీవనేత్రాయ రాఘవాయ నమో సౌజన్యనిలయాయ జానకీశాయ అంటూ బాలకాండతో ప్రారంభించిన కీర్తనను అరణ్యకాండతో ముగింపచేశారు మన పదకవితా పితామహులు అన్నమాచార్యులు వారు. శ్రీ వెంకటేశ్వరుడు శ్రీరామచంద్రుడు వేరువేరు కాదని విస్పష్టం చేశారు మన పదకవితా పితామహులు అన్నమాచార్యులు. వెంకటేశ్వరుని విశేష భక్తుడు ఆయన. ఆ వైభవాన్ని వావిలిపాటి గ్రామంలో కొలువై ఉన్న ఆ వీరరాముడిలో దర్శించుకుంటూ ధన్యతను పొందారు మన అన్నమాచార్యుల వారు. జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రరావు. స్వస్తి.